బల్మూర్ని ఎమ్మెల్యే కోటల్లో ఎమ్మెల్సీగా ఎన్నుకున్నారు. సీనియర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బల్మూరి వెంకట్ కాంగ్రెస్ పార్టీ బిడ్డ. నేను ఏ వర్గానికో ఒక వ్యక్తికి సంబంధించిన వ్యక్తిని కాదు. ఒకరు మాత్రమేనా కాంగ్రెస్ పునాది రాలేసేసింది, స్టార్టింగ్ నుంచి పనిచేసిన అంటే మిగతా వాళ్ళు కాంగ్రెస్లో లీడర్స్ లేరంటారు. నా పైన 88 కేసులు ఉన్నాయి. అంటే అఫీషియల్గా నా అఫిడవిట్లో కూడా నేను మెన్షన్ చేసిన ఏ పోలీస్ స్టేషన్లో ఎన్ని కేసులు ఉన్నాయో. ఓకే, 4 సార్లు బల్మూరి వెంకట్ జైలు పాలైంది. పెద్దల సభలో అడుగు పెడుతున్న వెంకట్ నిజంగా ఈ నిరుద్యోగుల పైన ప్రేమ చూపిస్తారా, మర్చిపోతారా? సో ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నా. ఇవాళ నేను ఏదో అయిపోయినా రేపు పొద్దున్న నాకు అయిపోయింది, నా పరిస్థితి మారిపోయింది అన్నట్టు కాకుండా, అతి చిన్న వయసులో మా తండ్రిని కోల్పోయినా నేను 6 సంవత్సరాలు ఉన్నప్పుడు. తర్వాత తల్లి తండ్రి రెండు తానే మా తల్లి నన్ను ఈరోజు ఈ స్థాయికి తీసుకొని వచ్చింది. బల్మూర్ వెంకట్ ఏ కాలేజీలో జాయిన్ అయింది కూడా ఇంతవరకు ఎవిడెన్స్ చూపిస్తున్నాడు, సర్టిఫికేట్లకు సంబంధించింది. ఒకటి, ఈయన ఎంబీబీఎస్ నకిలిది, ఫేకుది అనేసి చాలా సందర్భాల్లో చెప్పింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 6 నెలల్లో కూలుస్తామనేసి చాలా కామెంట్లు చేస్తున్నారు. 14.5 యువకులు ఉన్నారు. ఆ యువ కులాన్ని మీరు టచ్ చేస్తే రేపు పొద్దున్న తెలంగాణలో తప్పు చేయాలనుకున్న వాళ్ళు కానీ, తప్పు చేయించాలనుకున్న వాళ్ళు కానీ. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. నేను మీ సంజయ్. ఈరోజు మన ముందున్న చీఫ్ గెస్ట్ డాక్టర్ బల్మూరి వెంకట్, ఇప్పుడు ఎమ్మెల్సీ. ఇండియా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా అతి పిన్న వయసులో పెద్దల సభకు ఎన్నికైనటువంటి 31 ఇయర్స్ బల్మూరి వెంకట్ గారితో ఈరోజు ఒక స్పెషల్ ఇంటర్వ్యూ. అన్న నమస్తే. నమస్తే సంజయ్ అన్న. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అన్న. అన్న ఏంది, ఎట్లా ఉంది? బాధ్యత పెరిగింది. ఓకే, ఇన్ని రోజులు ప్రతిపక్షంలో పోరాటం చేసినాను. ఈ పార్టీ అధికారంలోకి వచ్చింది. అందులో ఒక సభ్యునిగా ఈరోజు ఎమ్మెల్సీ పదవిలో పార్టీ నన్ను గుర్తించి విద్యార్థి నిరుద్యోగుల రిప్రజెంటేటివ్ లెక్క నన్ను పరిగణలోకి తీసుకొని నాకు అవకాశం ఇచ్చారు. సో ఏదైతే ఇన్ని రోజులు నేను పోరాటం చేసినప్పుడు నేను తెలుసుకున్న సమస్యలు, ఎన్నికల సమయంలో విద్యార్థి నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన ఒక బాధ్యత నా పైన పెరిగింది. తప్పనిసరిగా ఆ బాధ్యతని నెరవేర్చే విధంగా అడుగులు వేస్తాను. బల్మూరి వెంకట్ బ్యాక్గ్రౌండ్, బల్మూరి వెంకట్ నేపథ్యం ఒకసారి చెప్తారా? ఏముంటుందన్న, ఒక సాధారణమైన మధ్యతరగతి కుటుంబంలోకి వెళ్ళి వచ్చినాను. అతి చిన్న వయసులో మా తండ్రిని కోల్పోయినా నేను 6 సంవత్సరాలు ఉన్నప్పుడు. తర్వాత తల్లి తండ్రి రెండు తానే మా తల్లి నన్ను ఈరోజు ఈ స్థాయికి తీసుకొని వచ్చింది. సరే, మా తల్లి వాళ్ళ చెల్లెలు కూడా, అంటే మా పిన్ని, ఓకే, బాబాయ్ కూడా చిన్నప్పుడే చనిపోయినారు. సో నాకు ఇద్దరు కూడా, మా తల్లి మా పిన్ని ఇద్దరు తల్లులై ఈరోజు అడుగడుగున నన్ను సపోర్ట్ చేస్తూ, ఎవరు ఎన్ని మాట్లాడిన, అంటే చిన్నతనంలో తండ్రి చనిపోయినప్పుడు రాజకీయాలు అనేవారికి పిల్లగాని ఖరాబ్ చేస్తారు, ఏమవుతాడు, మెడిసిన్ చదువుకొని ఏంది అని చెప్పని చాలా హేళనగా మాట్లాడతారు కుటుంబ సభ్యులు కూడా. దానితో పాటు పరిస్థితులు చాలా ఆర్థిక ఇబ్బందులు. మా అన్నని అనేక సందర్భాల్లో మా అన్న కూడా ఇబ్బంది పడ్డాడు. మా అన్న సపోర్ట్ తోటి, అదేవిధంగా మా పిన్ని కొడుకు తమ్ముడు, అంటే ఎంటైర్ ఫ్యామిలీ. ఓకే, దాంతోపాటు నా చిన్ననాటి స్నేహితులు ఎవరైతే ఉన్నారో, దాంతోపాటు నేను ఆర్గనైజేషన్లోకి వచ్చిన నా తోటి ఆర్గనైజేషన్ సభ్యులు, ఎన్ఎస్ఐ సభ్యులు, మెడిసిన్ పరంగా క్వాలిఫికేషన్ పరంగా నా ఎంబీబీఎస్ పూర్తి చేసినాను. 2011లో మెడిసిన్ జాయిన్ అయినాను. కానీ రాజకీయాల్లోకి రావడం వలన 5 సంవత్సరాల్లో పూర్తి చేయాల్సిన చదువు 8 సంవత్సరాలు అయింది. అంటే గ్యాప్ తీసుకుంటూ కంప్లీట్ చేసినాను. ఇంటర్న్షిప్ కూడా కంప్లీట్ చేసినాను. ఉండేది, నేను పుట్టిన స్థలం హైదరాబాదు, పెరిగింది హైదరాబాదు, నా స్కూల్ ఎడ్యుకేషన్ హైదరాబాదు, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం లిటిల్ ఫ్లవర్స్, 2వ సంవత్సరం నారాయణ, మెడిసిన్ చదివింది చల్మేడ్ ఆనందరావు మెడికల్ కాలేజ్ కరీంనగర్, మాజీ మంత్రి గారు ఆనందరావు గారి చల్మేడ్ ఆనందరావు మెడికల్ కాలేజ్. నాన్నగారి స్వగ్రామం వచ్చేసి మల్యాల దగ్గర కొండగట్టు దగ్గర మానాల అనే విలేజ్, మల్యాల మండల్లో. అమ్మగారిది స్వగ్రామం వచ్చేసి కాల్వ శ్రీరాంపూర్ తారిపల్లి అనే గ్రామం. 2015లో ఎన్ఎస్వై రాష్ట్ర అధ్యక్షునిగా ఏప్రిల్ 15 నాడు ఎన్నికైనాను. 3 సంవత్సరాలు రాష్ట్ర అధ్యక్షుని లెక్క పనిచేసినాక రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా ఆనాడున్న మా నేషనల్ ప్రెసిడెంట్ ఎవరైతే వాళ్ళు నా పనిని గుర్తించి నేషనల్ సెక్రటరీగా ప్రమోట్ చేశారు. తర్వాత రాజీనామా చేసి 2019లో రెండోసారి రాష్ట్ర అధ్యక్షుని లెక్క ఎన్నుకోబడి ఈరోజు కూడా ఎన్ఎస్వై రాష్ట్ర అధ్యక్షుని లెక్క పోరాటం చేసి ఉప ఎన్నికల్లో హుజరాబాద్కి వెళ్ళి ఎమ్మెల్యే అభ్యర్థి లెక్క పోటీ చేసినాను. అతి చిన్న వయసులో 28 సంవత్సరాలలో. ఈరోజు 31 సంవత్సరాలకి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నన్ను అవకాశం ఇచ్చింది. ఒకటి, ప్రతి తల్లిదండ్రులు మా కొడుకు
ఒక డాక్టర్ కావాలను, ఒక ఇంజనీర్ కావాలను, లాస్ట్కి ఒక ప్రభుత్వ ఉద్యోగి కావాలని కోరుకుంటారు. కానీ మీరు చదివింది ఎంబీబీఎస్, రాజకీయాల వైపు రావాలనే ఆలోచన మీకు ఎప్పుడు కలిగింది, ఎందుకు వచ్చింది? అంటే రాజకీయ నాయకుడు కానీ ఒక డాక్టర్ కానీ సేవా దృక్పథంతో ఉంటారు. రాజకీయాల్లో కుల మతాలకు అతీతంగా పనిచేయాలి. వైద్య వృత్తిలో కూడా ఏ పేషెంట్ వచ్చినా కుల మతాలకు అతీతంగా వైద్యం చేయాలి. కాదు వైద్య వృత్తి పరిమితి కేవలం వైద్యానికి మటుకే పరిమితం అవుతుంది. రాజకీయ ప్రొఫెషన్లో ఉంటే, రాజకీయ పాలిటిక్స్లో ఉంటే ఎంటైర్ ప్రతి కమ్యూనిటీ కూడా మనం సర్వ్ చేయగలుగుతాము. సో ఆ ఉద్దేశంతో మెడిసిన్ కంప్లీట్ చేసుకుంటూ ఏదైతే ప్రజలకి సేవ చేయాలి, తెలంగాణ ప్రజానికానికి ఏదో ఒకటి చేయాలి. దానికంటే ముఖ్యంగా మనం ఈ భూమిపైకి వచ్చినప్పుడు మనం చనిపోయిన తర్వాత కూడా మనం బతుకుండాలంటే ఏదో మంచి కార్యక్రమం చేసుకోవాలన్న ఒక ఉద్దేశంతో ముందుగా విద్యార్థి నాయకునిగా, ఇప్పుడు కూడా విద్యార్థి నాయకునే, విద్యార్థి దశగా రాజకీయాల్లోకి వచ్చిన. దాని తర్వాత కేవలము చట్టసభ బయట ఉంటే సమస్యని పరిష్కరించలేము, చట్టసభ లోపల ఉంటేనే చట్టాలని మనం దానిపైన మాట్లాడగలుగుతాము, సంబంధించిన సమస్యని పరిష్కరించగలుగుతామని చెప్పి అతి చిన్న వయసులో శాసనసభ్యుని కావాలనుకున్నా. సరే పరిస్థితుల రీత్యా కాలేకపోయినాను. కానీ అతి చిన్న వయసులో ఈరోజు పార్టీ నా కష్టాన్ని గుర్తించి కేంద్ర రాష్ట్ర నాయకత్వం రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క యువకుని ప్రోత్సహించి ఒక సాధారణమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని ఈరోజు ఈ స్థాయి గుర్తింపు, ఈ స్థాయిలో ఈరోజు నేను కూర్చున్నానంటే ఇది కాంగ్రెస్ పార్టీ నాకు ఇచ్చిన ఒక గుర్తింపు, నాకు ఇచ్చిన ఒక గౌరవం. బల్మూర్ని ఎమ్మెల్యే కోటల్లో ఎమ్మెల్సీగా ఎన్నుకున్నది, సీనియర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తుంటారు. బల్మూరి వెంకట్ని రాష్ట్ర నాయకత్వంలో ఏ ఒక్క నాయకుడు కూడా వ్యతిరేకించే పరిస్థితి లేదు, ఎవరు కూడా ఆ రకంగా మాట్లాడరు. ఎందుకంటే బల్మూరి వెంకట్ కాంగ్రెస్ పార్టీ బిడ్డ. నేను ఏ వర్గానికో ఒక వ్యక్తికి సంబంధించిన వ్యక్తిని కాదు. నేను చేతి గుర్తు కోసం పనిచేసిన కాంగ్రెస్ పార్టీలో మా పిసిసి అధ్యక్షులు ఈరోజున్న మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఆనాడున్న సిఎల్పి నాయకులు ఇప్పుడు ఏదైతే సంబంధించి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కానివ్వండి, లేకపోతే మా జిల్లాకి వెళ్ళి మొదటికెళ్ళి నాకు రాజకీయంలో సపోర్ట్ చేసిన ఈరోజు మంత్రిగా ఉన్న దుద్దిర్ల శ్రీధర్ అన్న కానివ్వండి, లేకపోతే మా అంకుల్ మంచిర్యాల ఎమ్మెల్యే లెక్కున్న ప్రేమ్ సాగర్ రావు గారు కానివ్వండి, మా అక్క ఏదైతే సొంత అక్క కంటే ఒక తమ్ముని లెక్కన నహర్నిశలు ప్రోత్సహించిన సీతక్క కానివ్వండి, ఎప్పుడు ధర్నాలు చేసిన ఒక విద్యార్థి నాయకులు లెక్క నా వెంట వచ్చిన మా జగ్గన్న కానివ్వండి, లేకపోతే ఒక సోదరులు లేకున్న సమస్యలు ఎప్పుడు రాత్రి ఫోన్ చేసినా ఫోన్ లేపిన మా మదన్న కానివ్వండి, లేకపోతే సమస్యలు ఉన్నాయంటే నేను ఉన్నా అని చెప్పి మా దామన్న కానివ్వండి, లేకపోతే గతంలో అంటే దీర్ఘస్థాయిలో రాజకీయ అవగాహన ఉన్న జీవన్ రెడ్డి గారు కానివ్వండి, గతంలో పిసిసి అధ్యక్షులు లెక్కున్న మా ఉత్తమన్న కానివ్వండి, చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీలో ప్రతి నాయకులు అంటే ఒకరిద్దరని కాదు, మా ఎస్సీసీఎల్ అధ్యక్షులు ప్రీతమన్న, మా బీసీసీఎల్ అధ్యక్షులు శ్రీకాంత్ అన్న, మా యువజన కాంగ్రెస్ అన్న, అరే మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు సునీతారావు అక్క, ఫిషర్మెన్ సెల్ అధ్యక్షులు మెట్టు సాయి, అంటే ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుడు బహుశా మన్నించాలి. నేను చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీలో ప్రతి నాయకునితోటి, మంత్రివర్గంలో ఉన్న సురేఖ అక్క, సీనన్న, తుమ్మల నాగేశ్వరరావు గారు, ప్రతి ఒక్కరితోటి నాకు సాన్నిధ్యం ఉంది. అండ్ ప్రతి ఒక్కరితోటి నేను కార్యక్రమం చేసిన దాదాపు ప్రతి ఒక్కరితోటి ఒక కేసు కూడా ఉంది నా పైన. ఆ ప్రతి నాయకులతోటి ధర్నా చేస్తే నాతో పాటు ప్రతి ఒక్కరితో ఒక్కొక్క కేసు, ముఖ్యమంత్రి గారివి నావి కలిసి దాదాపు 12-14 కేసులు ఉన్నాయి. జగన్నతో 2 ఉన్నాయి, సీతక్కతో 3 ఉన్నాయి, శ్రీధరన్నతో 2 ఉన్నాయి, మదన్నతో 2 ఉన్నాయి, దామన్నతో 1 ఉంది, ప్రతి ఒక్కరితో ఉన్నాయి. బల్మూరి వెంకట్ ఒకరు మాత్రమేనా కాంగ్రెస్ పునాది రాలేసేసింది, స్టార్టింగ్ నుంచి పనిచేసినట్టే మిగతా వాళ్ళు కాంగ్రెస్లో లీడర్స్ లేరంటారా మీరు? నేను కాంగ్రెస్ పార్టీకి బల్మూరి వెంకట్ ఒకడే పనిచేసిండని ఎక్కడ కూడా మాట్లాడలే. బల్మూరి వెంకట్ ఏదైతే నాకు ఇచ్చిన పాత్ర ఉందో, పార్టీ నా నుంచి ఏదైతే ఆశించిందో, 18 సంవత్సరాల నుంచి ఏదైతే 40 సంవత్సరాల మధ్యలో ఉన్న విద్యార్థి యువకుల సమస్యలపైన నా గొంతును వినిపించి వాళ్ళని భరోసా కల్పించి కాంగ్రెస్ పార్టీ వైపు మలిచాల్సిన ఒక కార్యక్రమం ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడిగా నా పైన పెట్టింది. ఓకే, నా కార్యక్రమాన్ని నేను నెరవేర్చిన. అండ్ బల్మూరి వెంకట్ ఈ కార్యక్రమాన్ని నెరవేర్చే క్రమంలో నేను పడ్డ కష్టాలు ఏవైతున్నాయో, నా పైన 88 కేసులు ఉన్నాయి. అంటే అఫీషియల్గా నా అఫిడవిట్లో కూడా నేను మెన్షన్ చేసిన ఏ పోలీస్ స్టేషన్లో ఎన్ని కేసులు ఉన్నాయో. 4 సార్లు బల్మూరి వెంకట్ జైలు పాలయ్యాడు. పోలీసు వాళ్ళు నా గత ప్రభుత్వం ఏదైతే అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ సోకాల్ పార్టీ నాయకులు వింటలేడని చెప్పి నా పైన భౌతిక దాడి చేస్తే నా పక్కటి ఎముకలు ఇరిగినాయి. నన్ను తలపైన గాయం చేస్తే నా బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయితే హాస్పిటల్ పాలైనాను. ఇవన్నీ ఇబ్బందులు ఎదుర్కొని ఆర్థికంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు, భౌతికంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు, ప్రలోభాలకు గురి చేశారు, భయభ్రాంతులకు గురి చేశారు. ఇవన్నీ తట్టుకొని నికార్సుగా కాంగ్రెస్ పార్టీ నా కుటుంబము ఏదైతే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలని ఒక సంకల్పంతో నేను కష్టపడ్డాను.
గతంలో ఉత్తమన్న గారు పీసీసీ అధ్యక్షులు ఉన్నప్పుడు పీసీసీ అధ్యక్షుల ఆదేశాల మేరకు ఆ రోజు ఉన్న సిఎల్పి నాయకులు, షబ్బీర్ అలీ గారు ఎల్ఓపి నాయకులు, లేకపోతే జానారెడ్డి గారు వారి ఆదేశాల మేరకు, దాని తర్వాత రేవంత్ అన్న గారు పీసీసీ అధ్యక్షులు కనుక బట్టి గారు సిఎల్పి నాయకులు కనుక వాళ్ళ ఆదేశాల మేరకు పార్టీ ఏ లైన్ ఇచ్చినా కూడా, అంటే నా విద్యార్థి యువజన లైన్, యువకుల లైన్, అది నేను పనిచేస్తుండే. పార్టీ ఏ లైన్ ఇచ్చినా, కేంద్ర నాయకత్వం మేము ఆదేశించిన తూచా తప్పకుండా, ఎటువంటి పొరపాట్లు చేయకుండా, ఏ రోజు ఎవరిని విమర్శించకుండా, వ్యక్తిగత దూషణలకు పోకుండా, కేవలం రాజకీయ దూషణలు చేసుకుంటూ ఏదైతే నా ప్రారంభించిన రాజకీయ ప్రస్థానంలో నాకు ఈరోజు గుర్తింపు వచ్చింది. అదే రాహుల్ గాంధీ గారు నేను జైల్లో ఉన్నప్పుడు స్వయంగా వారు వచ్చి ఈరోజు నన్ను ప్రోత్సహించి నన్ను కలిశారు. ఆ రోజు నేను చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉండే. హుజరాబాద్ ఉప ఎన్నికలు పోటీ చేసి బలహీనుడు అన్నారు, బలిపశువు అన్నారు, కథం అయిపోయింది అన్నారు, స్కేట్ బోర్డ్ అన్నారు. మనోళ్ళు తిట్టిండ్రు, బయటోళ్ళు తిట్టిండ్రు. మనోళ్ళు అయ్యో పాపం అని తిట్టిండ్రు, బయటోళ్ళు మంచిగా అయిందని తిట్టిండ్రు. అన్ని అవమానాలను ఎదుర్కొన్నప్పుడు రాహుల్ గాంధీ గారు వచ్చి, రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారిని తీసుకొని వచ్చి, మా ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ గారు, వారు కూడా కేఎస్యూ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వచ్చారు కాబట్టి వారికి ఆ బాధ ఎట్లుంటుందో తెలుసు కాబట్టి, కనయ్య కుమార్ గారు కూడా ఈరోజు ఒక విద్యార్థి నాయకుని లెక్క వచ్చి వారు ఒక క్రియాశీలక ఎన్ఎస్ఓ ఇన్ఛార్జ్ లెక్క ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కలిసి బల్మూరి వెంకట్ మన పిల్లగాడు, మన పిల్లగాన్ని మనం కాపాడుకోవాలి, యావత్ భారతదేశానికి ఒక మెసేజ్ ఇవ్వాలి, యువకుడు ఈ రకంగా కొట్లాడాలనే ఉద్దేశంతో ప్రోత్సహించి నేను ఊహించిన దానికంటే పెద్ద పదవిని ఈరోజు నాకు కట్టబెట్టారు. బల్మూరి వెంకట్ రేవంత్ రెడ్డిని కలిసే విషయంలో పదే పదే, అంటే కలిసిన సందర్భాల్లో కానీ ఎప్పుడన్నా ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టులు కానీ ఎప్పుడన్నా అడిగిన సందర్భాలు ఉన్నాయంటే, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు నీ ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే నన్ను ఎవరు అడిగినా కూడా పార్టీ స్ట్రెంగ్తన్ కోసం నాకు పార్టీ పదవి ఇవ్వండి నేను అడిగినాను. ఎప్పుడు ఏ సందర్భంలో కూడా. ఈ రోజు కూడా నా ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే నా పార్టీయే. పార్టీని బలోపేతం చేయాలి, ప్రజల కోసం పనిచేయాలి. ఎందుకనంటే పార్టీలో మీరే అన్నారు బల్మూరి వెంకట్కి ఈరోజు అవకాశం వచ్చింది. బల్మూరి వెంకట్ కంటే ఎక్కువ కష్టపడ్డ వాళ్ళు, బల్మూరి వెంకట్ కంటే సుదీర్ఘకాలంగా రాజకీయాలు ఉండి కష్టపడుతున్న వాళ్ళు, అసొంటోళ్ళందరూ కూడా బలపడాలంటే పార్టీ బలంగా ఉండాలి. ఆ ప్రక్రియ యువకుని కాబట్టి ఎక్కువ పని చేయగలుగుతా కాబట్టి ఆ బాధ్యత కావాలని అడిగిన తప్ప ఈరోజు నాకు ఇది కావాలి అది కావాలని నేను అనలేదు. ఎందుకంటే హుజరాబాద్ ఎన్నికల్లో నేను ఓడిపోయాక రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ మీడియా ముఖంగా వచ్చి చెప్పారు, బల్మూరి వెంకట్ని మీరు అందరూ హేళనగా మాట్లాడుతున్నారు, కానీ ఏదో ఒక రోజు విద్యార్థి యువకుల తరఫున ఒక రిప్రజెంటేటివ్ లెక్క బల్మూరి వెంకట్ అవుతాడని చెప్పి ఆ రోజు మాట ఇచ్చారు. బహుశా గుర్తుందో గుర్తులేదు, ఆ రోజు మీరు హెచ్ఎంటీవీలో ఉంటే మీరు చూసి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు ఫస్ట్ టెలికాస్ట్ అయింది కూడా హెచ్ఎంటీవీ. హెచ్ఎంటీవీ వారు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు రేవంత్ రెడ్డి గారు బల్మూరి వెంకట్కి టికెట్ చేయడంలో తప్పు పడితే బల్మూరి వెంకట్కి ఎందుకు టికెట్ ఇవ్వద్దు, కష్టపడలేదు అని చెప్పి ఆ రోజు మాట్లాడడం కూడా జరిగింది. అంటే అంత స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట మేరకు వారు ఈరోజు ఈ స్థాయిలో నన్ను కూర్చోబెట్టారు. బల్మూరి వెంకట్ ఎవరు కూడా వ్యతిరేకించలేదు, ఏ ఒక్క నాయకుడు కూడా దీనిపైన వ్యతిరేకమైన స్టేట్మెంట్ ఇవ్వలేదు. ప్రజాపాలన బల్మూరి వెంకట్ నేరుగా వెళ్ళేసి ముఖ్యమంత్రి కలిశారు అంటే ఇక్కడ అపాయింట్మెంట్ లేకనా బల్మూరి వెంకట్ అక్కడ వెళ్ళి కలవడం? ప్రజల సమస్యల్ని పరిష్కరించినప్పుడు ముఖ్యమంత్రి గారు ఇంటి దగ్గర ఉన్నప్పుడు వారు మాకు మా పీసీసీ అధ్యక్షులు ఇంటి దగ్గరికి వెళ్ళి నేను కలవగలుగుతాను. అది పార్టీ సంబంధించిన ఆర్గనైజేషన్ సంబంధించిన ఇష్యూ ఉంటాయి. వారు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. వారు ఒక ప్రజా దర్బార్ని ఏర్పాటు చేసి ప్రజల సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పి ఒక విధానాన్ని తీసుకొని వచ్చారు. తెలంగాణ నేను కూడా ఓటరే కదా, సరే పార్టీ పరంగా ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు, అది పీసీసీ అధ్యక్షుడు, కానీ యాజ్ అ సిస్టమ్ ప్రకారం తెలంగాణ ప్రకారం బల్మూరి వెంకట్ కూడా అంబర్పేట నియోజకవర్గంలో నేను ఓటర్ని. వారు సంబంధించిన ఇష్యూ ఉంది, ముఖ్యమంత్రి గారు అక్కడ అవైలబుల్ ఉన్నారు, సమస్య ఎదుర్కొంటున్న వాళ్ళతో పోయి రిప్రజెంటేషన్ నివేదిక ఇచ్చినాను. అది ప్రొసీజర్. పార్టీ అంటే మీకు క్లియర్ మెసేజ్ ఏంటంటే పార్టీలో ఉన్న కూడా ప్రొసీజర్ సిస్టమే పార్టీ. ఏ రోజు కూడా మేము సిస్టంలో మేము ఉన్నాం కదా అని చెప్పి మాది టీఆర్ఎస్ పార్టీయా అంటే మీరు ఇచ్చిన ముఖ్యమంత్రికి ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ఎలాంటిది? ఏదైతే సంబంధించి ఆ రోజు ఏదైతే టీఎస్ జెన్కో ఎగ్జామ్ సంబంధించి అదే రోజు కేంద్ర ఎగ్జామ్లో 4 ఉన్నాయి. గతంలో ఎన్నో సందర్భాల్లో టీఆర్ఎస్ పోస్ట్పోన్ చేయమంటే చేయలే. ఎగ్జామ్లో అదే రోజు ఉందనే ఉద్దేశంతో ఆ ఎగ్జామ్ డేట్ని పోస్ట్పోన్ చేయాలి, జేఎన్టీయూకి సంబంధించి గ్రేస్ మార్క్స్ ఇవ్వాలని చెప్పి, ఇంకోటి GO46 ఈ 3 అంశాలపైన ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇచ్చినాము. జెన్కో ఎగ్జామ్ ఇమీడియట్గా పోస్ట్పోన్ చేశారు, క్రెడిట్ సిస్టమ్ ఇమీడియట్గా అమలు చేశారు. GO46 కొన్ని లీగల్ కాంప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి దానిపైన రివ్యూ చేస్తారు, అది కూడా పరిష్కారం అవుతుంది. రాష్ట్ర బడ్జెట్ ఎంత, రాష్ట్ర అప్పులు ఎంత అనేది ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి బాగా తెలుసు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దీని మీద ఒక వైట్ పేపర్ కూడా రిలీజ్ చేశారు. 7 లక్షల కోట్ల శ్వేతపత్రం కూడా విడుదల చేశారు. 7 లక్షల కోట్ల అప్పు ఉందనేసి. ఓకే, ముందు కూడా తెలుసు రాష్ట్రం అప్పుల్లో ఉందనేసి, కానీ 6 గ్యారంటీలకు సంబంధించింది ఇప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా కన్ఫ్యూజన్ ఉంది. మాకు కన్ఫ్యూజన్ లేదు. కొంతమంది కావాలని ఉద్దేశపూర్వకంగా గాసిప్స్ క్రియేట్ చేసి ప్రభుత్వం పైన దుమ్మేసే ఒక ప్రయత్నం చేస్తారు. దానికి
వాళ్ళకున్న కొన్ని 2-3 డిజిటల్ ప్లాట్ఫామ్స్ని వాడుకొని ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి, అంటే తప్పుదోవలో ప్రభుత్వం పోతుందని జనాలకి చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాం. మేము చాలా క్లియర్ స్పష్టత క్లారిటీతో ఉన్నాము. ఓకే, మేము ఇచ్చిన హామీని నెరవేరుస్తాము. కానీ నెరవేర్చే క్రమంలో గత ప్రభుత్వం ఏ రకంగా ప్రజా డబ్బుని దుర్వినియోగం చేసింది అనేది ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంది. ఎందుకని డబ్బు అంతా ఎక్కడ పోయినా రేపు పొద్దున మమ్మల్ని ప్రశ్నించకుండా ప్రజలకు మేము కూడా చెప్పగలగాలి కదా. అది చెప్పుతూనే డెవలప్మెంట్ సంబంధించిన ప్రోగ్రామ్స్ మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మా 6 గ్యారెంటీలో 2 గ్యారెంటీలు ఆల్రెడీ మేము అమలు చేసినాము. 100 రోజులలో తగ్గిన గ్యారెంటీలు కూడా అమలు చేస్తామని చెప్పినాము. ఇచ్చిన మాట పైన మేము నిలబడతాము కూడా. కానీ ఎక్కడన్నా 1-2 ఏమైనా తప్పులు జరిగినా అది ప్రజలతోటి మా ముఖ్యమంత్రి గారే నేరుగా మాట్లాడి ప్రజా దర్బార్ ఉంది, ఎక్కడ సంబంధించి ప్రజల దగ్గరికి అప్లికేషన్స్ కూడా కలెక్ట్ చేసుకోరు. ఇక్కడ ఒకటి చిన్న కన్ఫ్యూజన్ ఏంది అంటే, అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు ఎకరా నుంచి 2 ఎకరాల లోపకు ఉన్నటువంటి రైతు బంధు డబ్బులు పడ్డాయనేసి చాలా క్లారిటీ అయిపోయారు. కానీ అదే రైతు బంధుకు సంబంధించినటువంటి రైతులన్నీ కొంతమంది రైతులు కూడా ఇప్పటి వరకు కూడా డబ్బులు వాళ్ళు ఈ రోజు కూడా ఎట్ ప్రజెంట్ డబ్బులు వాళ్ళలేదు. అంటే మంత్రి మాట్లాడేది ఇక్కడ అంటే ఇందులో 2-3 ఇష్యూస్. రైతు బంధు అని ఇప్పుడు సరే మీరన్నా నేనన్నా దాదాపు 70% జనాభా పేద మధ్య తరగతి వచ్చిన వాళ్ళే ఉన్నాం. అవును, రైతు బంధు అనేది మనకు కూడా తెలుసు. భూస్వాములు ఏవైతే 50 ఎకరాలు 100 ఎకరాలు 200 ఎకరాల భూస్వాములకు కూడా రైతు బంధు పడుతుంది. 25% లబ్ధి చెందాల్సిన రైతులకి లబ్ధి చెందితే 75% ఈ డబ్బంతా కూడా ఆ భూస్వాములకు ఎవరికైతే ఆర్థికంగా చాలా బలంగా ఉన్న వాళ్ళు లాభపడుతారు. సో ముఖ్యంగా ఈ స్కీమ్ మంచిదే, స్కీమ్ని మేము తప్పు పడతలే. కాబట్టి ఆ 75% ఏదైతే ఈ డబ్బు ఏదైతే వేస్ట్ అవుతుందో ఆ 75% కూడా ఈ 25% ఉన్న రైతులు ఎవరైతే కష్టపడుతుండ్రో, ఎవరైతే కౌలు రైతులు కానీ ఏదైతే కష్టార్జితం పడుతున్న రైతులకి వీళ్ళకి సహాయం చేయగలిగితే ఈ స్కీమ్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవుతుందని కొంచెం ప్రక్షాళన చేసే క్రమంలో ఆ డేటా తీసే టైంలో కొంచెం డిలే ఆలస్యం అవుతుంది తప్ప, ఆలస్యం అనేది ఆలస్యం అవుతుంది కేవలం ఏంటంటే పూర్తి స్థాయి తప్పులు జరగకుండా చేసే ప్రయత్నంలో కొంచెం ఆలస్యమైంది. కానీ ఒకసారి ఈ యొక్క ప్రక్రియ ప్రారంభమైనప్పుడు వచ్చే సంవత్సరంలోకి వెళ్ళి ఎప్పటికప్పుడు ఇమీడియట్గా 1వ తారీఖు కల్లా పడిపోతుంది. వచ్చే సంవత్సరం ఇయర్ క్లియర్ అవుతుంది. కానీ నెక్స్ట్ ఇయర్కి వెళ్ళి ఆ బిఫోర్ డేట్లోనే కంప్లీట్ అవుతుంది అని చెప్తున్నాను. ఇప్పుడు ఆలస్యమైంది కదా, నెక్స్ట్ టైంకి వెళ్ళి ఆలస్యం కూడా కాకుండా ఉంటుంది అని చెప్తున్నాను. ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణని ఎండగట్టాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణను అక్కడ బదలాం చేసే పరిస్థిస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేసి ప్రతిపక్షాలు చాలా ఆరోపిస్తున్నాయి. నిజంగా కూడా ప్రపంచ ఆర్థిక సదస్సు అయిన తెలంగాణ గురించి అంటే రాజకీయాలు మాట్లాడుకునే అవసరం ఏమొచ్చిందంటారు? అంటే ఎందుకు అక్కడ మాట్లాడుకునే పరిస్థితి? ఇప్పుడు వాస్తవాలు చెప్పాలి, జరిగిన పరిస్థితులు చెప్పాలి. మీరు ఎక్కడన్నా పోయి మీరు ఒక కంపెనీలో కానీ ఎవరినని చెప్పి ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చినప్పుడు మీరు అబద్ధాలు చెప్పి తీసుకొని వస్తే తర్వాత వాళ్ళు రాకుండా పెట్టకుండా చేస్తే రేపు పొద్దున్న డెవలప్మెంట్కి అడ్డుపడుతుంది. సో వాస్తవాలు ఉన్నాయి, వివరించాల్సిన బాధ్యత ఉంది. చెప్పిండ్రు ఏ రకంగా చేస్తారని కొత్త కంపెనీలను తీసుకొచ్చి మొదటి ప్రాధాన్యత చాలా క్లియర్ అండి. కాంగ్రెస్ పార్టీ ఈజ్ వెరీ క్లియర్. ఫస్ట్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకి స్వయంగా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలిచిన విధంగా స్కిల్ డెవలప్మెంట్ తీసుకొచ్చి ప్రభుత్వ రంగంలో ఇతర దేశాల్లో కూడా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఏ రకంగా కల్పించాలని దానిపైన దృష్టి. రెండోది ఏదైతే ఇదో విద్యా వ్యవస్థని పూర్తి స్థాయిలో కార్పొరేటైజ్ చేసి ప్రైవేట్ యూనివర్సిటీస్కి పర్మిషన్స్ ఇచ్చారు. ప్రభుత్వ యూనివర్సిటీలను స్థాపించి KG to PG ఉచిత విద్య ఏ రకంగా, ఉచిత నిర్బంధ విద్య ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయగలుగుతామనే దానిపైన. మూడోది ఏదైతే ఈరోజు హాస్పిటల్ సంబంధించి వైద్య వృత్తిపరంగా చిన్న గుండెల్లో నొప్పి వచ్చిందని అంటే హార్ట్ అటాక్ హాస్పిటల్ పోతే బిల్లుడ కట్టాలని చెప్పి గుండె వలిగే పరిస్థితి రాకుండా ఏదైతే వైద్య వృత్తిపరంగా దాంతోపాటు ఏదైతే తెలంగాణకి వెన్నెముక్కున్న రైతులకి వాళ్ళని బలపరిచి మేము రైతుని అని చెప్పుకునే విధంగా. ఎందుకనంటే గత ప్రభుత్వాలు రైతు చనిపోయినాక ఇచ్చే రైతు బంధు గురించి మాట్లాడారు. రైతు చనిపోకుండా చూడడానికి కాంగ్రెస్ పార్టీ స్కీమ్ తెచ్చే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళు శ్మశాన వాటికల గురించి మాట్లాడినరు. మేము హాస్పిటల్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నాం. మాకు చాలా విజన్ చాలా క్లియర్గా ఉంది. మేము ప్రజలు ఏ రకంగా వాళ్ళ జీవితాన్ని సాఫీగా సాగించాలని మేము కోరుకుంటున్నాం. గత ప్రభుత్వం కోరుకుంది ప్రజలు చనిపోతే ఏ లాభాలు వాళ్ళకి ఇవ్వాలని కోరుకోరు. అసలు ప్రజలు ఆ రకంగా కష్టాలతో చనిపోవద్దు అనేది మా విజన్. తెలంగాణకు సంబంధించినటువంటి ఒక కంపెనీ XYZ కంపెనీ ఆల్రెడీ దివాలాలో ఉంది. అలాంటి కంపెనీలతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అగ్రిమెంట్ చేసుకున్నారనేసి ఒక బాగా ప్రచారం జరుగుతుంది. ఏదన్నా కూడా ఎవిడెన్స్ ఉంటే మాట్లాడమని చెప్పండి. ఎవిడెన్స్ లేకుండా చాలా స్పష్టంగా నిన్న మొన్న మేము కూడా చూసినాము. అదానీ కంపెనీతో మాట్లాడారు, అంబానీ కంపెనీతో మాట్లాడారు అని. అదానీ అంబానీ సొంటి కంపెనీల గురించి చాలా క్లియర్గా కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది. బహుశా మరి మాట్లాడుతున్న వ్యక్తులు చూసిరో చూడలేదో నాకు అర్థమైతే లేదు. ఒక వస్తువు 500 రూపాయలు ఉంటే ఆ వస్తువుని 50 రూపాయలకు కట్టబెడుతున్నారు. ఆ కంపెనీకి మీరు ఒక 150 కమిషన్లు పెట్టి ప్రజా డబ్బు అయితే 350ని మీరు ఆడ మోసం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఆ కంపెనీ వస్తే నిజంగా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తా అంటే 500 వస్తువుని 500 రూపాయలకు వేయండి.
ప్రజా డబ్బుని దుర్వినియోగం చేయకుండా క్లారిటీ తోటి గతంలో కూడా ఆదానితోటి అగ్రిమెంట్లు చేసుకుంటే ఇదే కాంగ్రెస్, అది ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఇదే ముఖ్యమంత్రి. అది దేనికో కూడా చెప్తున్నా. ఔటర్ రింగ్ రోడ్ ఉదాహరణకు 2,000 కోట్లు, 3,000 కోట్లు, 4,000 కోట్లు, 5,000 కోట్లు XYZ అమౌంట్ ఉంది. ఆ డబ్బుకి టెండర్ కాల్ఫర్ చేయకుండా 7,000 కోట్లకు చేసి 7,000 కోట్లది దాంట్లో మీరు 1,000 కోట్ల కమిషన్ తీసుకొని 4,000 కోట్లు మనకు లాభం చేకూర్చినట్టే కదా, అది తెలంగాణ సొమ్మే కదా. ఆ రకంగా చెయ్యొద్దని మేము చెప్పింది. ఇప్పుడు మీరు ఎట్లా చేసుకుంటారు? ఇప్పుడు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎంతైతే ఉంటుందో ఆ టెండర్ ప్రకారం ప్రొసీజర్ ప్రకారం కాల్ఫర్ చేస్తాము. ఎవరు వచ్చినా అదే ప్రొసీజర్ ప్రకారం ఇస్తాము. ఏ గవర్నమెంట్ అది దాని వెనుక బీజేపీ అని సపోర్ట్ ఉందా, వానికి టీఆర్ఎస్ అని సపోర్ట్ ఉందా కాదు, దాని వలన తెలంగాణ ప్రజలకి లాభం చేకూరుస్తుందా అనే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులేస్తుంది. ధరణిలో లోపాలు ఉన్నాయి, ధరణిలో బంగాళాఖాతంలో వేస్తాము అని కూడా చాలా సందర్భాలు చెప్పారు. ఇప్పుడు ధరణి మీదనే కొద్దిగా ఫోకస్ చేస్తున్నారు. అప్పుడు ఆ గవర్నమెంట్ కూడా ధరణిని ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ కంట్రోల్లోనే నడుస్తుంది. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి కూడా ఒక ప్రైవేట్కి సంబంధించినటువంటి ఏజెన్సీకి అప్పచెప్పడం జరిగింది. అంటే వాళ్ళు చేస్తే తప్పు, మీరు చేస్తే ఒప్ప? ఇది వాళ్ళు ప్రైవేట్ ఏజెన్సీకి వాళ్ళు కట్టబెడితే ఆ ప్రైవేట్ ఏజెన్సీ ఏ రకంగా పనిచేసింది, అందులో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏ రకంగా ఉంది, అందులో ఏం అవకతవకలు జరిగినాయి కూడా రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చూపించడం జరిగింది. దానికంటే ముఖ్యంగా ఆ ధరణి దానికి సంబంధించి దానిపైన గతంలోకి వెళ్ళి కూడా క్రియాశీలక పాత్రతో పోషించింది కోదండ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు ముషిరాబాద్. దాంతోపాటు మా కిసాన్ సెల్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి గారు. చాలా స్పష్టంగా ఈరోజు అదే కోదండ రెడ్డి గారిని ఆ కమిటీలో నియమించి ఏదైతే ధరణి పోర్టల్కి సంబంధించి రివ్యూ చేసి ఎటువంటి అవకతవకలు జరగకుండా పూర్తి స్థాయి ట్రాన్స్పరెన్సీ తోటి సిస్టమ్ని తీసుకొని వచ్చి దాన్ని ప్రొజెక్ట్ కూడా చేస్తాం, దాన్ని చూపించడం కూడా జరుగుతుంది. అవకతవకలు ఏం జరిగినాయి రేపు పొద్దున ఏ రకంగా జరగకుండా ఉంటుంది కూడా కనబడుతుంది. మీరు ఒక కంపెనీకి ఒకటి కేటాయించినప్పుడు అందులో మీ వ్యక్తిగత ఇన్వాల్వ్మెంట్ ఉండొద్దు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కేటాయించినప్పుడు దాన్ని ఏర్పరిచి ఆ కమిటీ ఎవరి పని వాళ్ళు చేస్తుండే. గత ప్రభుత్వంలో ఏ మంత్రి ఉన్నా పని చేయాల్సింది కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు. మంత్రులతోటి సంబంధం లేదు, శాఖలతో సంబంధం లేదు, వ్యక్తులతోటి సంబంధం. అది ప్రజాస్వామ్యం కాదు, అది నియంత్రణ లెక్క పరిపాలించడం. ఇది ప్రజాస్వామ్య పరిపాలన. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 6 నెలల్లో కుప్ప కూలిపోతుంది, కూలుస్తామనేసి చాలా కామెంట్లు చేస్తున్నారు. నిజంగా కూడా అలాంటి పరిస్థితి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉందంటారా? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చింది అందరికంటే పెద్ద కులం యువకులం. ఈ యువకులము కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను నచ్చి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు. కొంతమంది ఏదైతే కేంద్రంలో అధికారంలో ఉన్నామని అధికార మదంతో, గతంలో మేము అడ్డగోలుగా దోసుకున్నామనే డబ్బు మదంతో మేము భయభ్రాంతులకు గురి చేస్తాము, లేకపోతే ప్రలోభాలకు గురి చేస్తాము, కాంగ్రెస్ పార్టీని కూలుస్తామని ఆలోచిస్తే బహుశా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసలు ఆలోచన చేస్తారని నేను అనుకోను. ఎందుకనంటే దాదాపు మీకు కనబడుతుంది 64 మంది ఒక ఎమ్మెల్యే, మా మిత్రపక్షంతో 65 మంది ఎమ్మెల్యేలు మీకు కనబడుతుంది. కాకపోతే దాని వెనుక 1.5 కోటి యువకులు ఉన్నారు. ఆ యువ కులాన్ని మీరు టచ్ చేస్తే రేపు పొద్దున్న తెలంగాణలో తప్పు చేయాలనుకున్న వాళ్ళు కానీ, తప్పు చేయించాలనుకున్న వాళ్ళు కానీ, తప్పు చేస్తున్న వాళ్ళు కానీ వాళ్ళపైన తిరుగుబాటు మొదలైతే తెలంగాణలో మనం చూసిన ఉద్యమాలు ప్రారంభమైతే ఏ రకంగా అవుతాయో, పరిస్థితులు ఏ రకంగా ఉంటే బహుశా అటువంటి తప్పులు ఎవరు చేయరని చెప్పి నేను భావిస్తాను. పులి ఇంకా బయటికి రాలేదు, బయటకు వస్తే సేమ్ మనం అనుకున్న పరిస్థితి వస్తుందనేసి ఈ పులిలు, సింహాలు, ఏది మేము అది చేస్తాము ఇది చేస్తాము ఇవన్నీ ఆపేసి ప్రజల కోసము ప్రజల సమస్యలు ఏ రకంగా తీర్చాలి, తెలంగాణ ఏ కళలతోటి కాంక్షతోటి తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజలు కోరుకున్నారు, సోనియా గాంధీ గారు ఏ కళతోటి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిండ్రో ఆ కళల్ని నెరవేర్చే విధంగా అధికార పక్షంగా మా పాత్ర మేము పోషిస్తాము. మావేమన్నా తప్పులు జరిగినా ఏ రకంగా దాన్ని సరిదిద్దుకోగలుగుతాము, లేకపోతే ఇంకేమన్నా మెరుగుపరచగలుగుతాము, సలహా సూచనలు ఉంటే ప్రతిపక్ష పార్టీగా వాళ్ళ సలహా సూచనలు వారు ఇచ్చే దిశగా ఆలోచిస్తూ తెలంగాణని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి తప్ప వ్యక్తిగత విమర్శలు చేసి తెలంగాణను అభివృద్ధి పరచకుండా ఏదైతే కేవలం పబ్బము గడుపుకున్నామని ఆలోచించే కొంతమంది ఇతర పార్టీ నాయకులు దాన్ని మానుకొని ఇప్పటికన్నా మారాలని చెప్పి మీ ఐ డ్రీమ్స్ తరఫున కోరుతున్నాం. నిరుద్యోగ సమస్యలపైన బల్మూరు వెంకట్ చాలా పోరాటాలు చేశారు, చాలా ఉద్యమాలు చేశారు. ఇప్పుడు పెద్దల సభలో అడుగు పెడుతున్న వెంకట్ నిజంగా ఈ నిరుద్యోగుల పైన ప్రేమ చూపిస్తారా, మర్చిపోతారా? నేను నిరుద్యోగినే, నేను ఒక విద్యార్థి, ఆల్రెడీ ఉద్యోగం వచ్చింది, నేను ఒక నిరుద్యోగినే, అరే ఇప్పుడు ఉద్యోగం వచ్చింది, నేను ఒక నిరుద్యోగికెళ్ళి వచ్చినోనే కదా, ఒక విద్యార్థినే. ఓకే. బల్మూరి వెంకట్ అనే వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చింది ఏదో నేను పదవి కోసమో ఏదో నా సొంత లాభాల కోసం నేను రాజకీయాలకి రాలే. నేను రాజకీయాల్లో ఒక మార్పు తీసుకొని వచ్చి నేను ఒక రేపటి తరానికి
ఈరోజు ఎందుకనంటే వైద్య వృత్తిలో మేము రాజకీయాలు ఉన్నామంటే మమ్మల్ని వెలేసినట్టు చూస్తారు. రాజకీయాలు అంటే అదొక అది పోతే వాడు వేస్ట్, ఏం చదువు రానోడు రాజకీయాలకు పోతాడని చూస్తారు. కాబట్టి మేము మర్చిపోయేది ఏంటంటే మన భవిష్యత్తు నిర్ణయించేది అసంటి వ్యక్తులే. అందులో యువకులు రావాలంటే ముందుగా మనం వెళ్ళి ఆ మెసేజ్ ఇవ్వగలగాలి. ఏమీ లేకుండా కూడా వెళ్ళి మనం సాధించగలుగుతాము. ఆ రకంగా యువకులు రాజకీయాల్లోకి వచ్చినప్పుడే ఈ యొక్క డబ్బు బలం ఏదైతే ఉందో, హుజరాబాద్లో నేను ఓడిపోయినప్పుడు చెప్పిన, ఈ డబ్బు అనేది రాజకీయాల్లోకి వెళ్ళి తీసేయాలంటే చదువుకున్న వ్యక్తులు రాజకీయాలకు రావాలనే ఉద్దేశంతో నేను వచ్చిన. సో ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నా. ఇవాళ నేను ఏదో అయిపోయినా రేపు పొద్దున నాకు అయిపోయింది, నా పరిస్థితి మారిపోయింది అన్నట్టు కాకుండా దిస్ ఈజ్ జస్ట్ ఎ స్టెప్పింగ్ స్టోన్. నా లెక్క మరికొంతమంది యువకులు రాజకీయాల్లోకి రావాలి. బల్మూరి వెంకట్ లెక్క రేపు పొద్దున ఏదైతే నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్, ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 20 మంది యంగ్స్టర్స్ వచ్చారు. 20 మంది కాక రేపు పొద్దున 150, 120, 119 ఉన్నా 153 అయినా కూడా అందులో 50% మంది 35 సంవత్సరాల లోపల ఉన్న యువకులు చట్టసభల్లో అడుగుపెట్టే దిశగా ఒక యువకునికి అవకాశం ఇస్తే ఎన్ని చేంజెస్ తీసుకురాగలుగుతాడు, ఏ రకంగా మాట్లాడగలుగుతాడు, ఏ రకంగా యువతో కనెక్ట్ కాగలుగుతాడు, స్టూడెంట్స్ సమస్యలు పరిష్కరించగలుగుతాడని 100% బల్మూరి వెంకట్ ఒక కొత్త సిస్టమ్ని, ఒక కొత్త మెకానిజంని ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీసుకురాబోతున్నాను. తప్పనిసరిగా ప్రతిరోజు నా వంతు పాత్రగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి సపరేట్ నా ఆఫీస్ ఏదైతే ఉంటుందో అక్కడ పెట్టుకొని ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు ఈ విద్యార్థి నిరుద్యోగుల సమస్యలు 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో వాళ్ళ సమస్యలు ఏవైతున్నాయో వాళ్ళతో నేరుగా మాట్లాడి ఆ సమస్యల్ని తీసుకొని స్వీకరించి 10:30 తర్వాత సంబంధించిన శాఖల దగ్గరకు పోయి వెయిట్ని పరిష్కరించగలుగుతాం. వెయిట్కి సొల్యూషన్ ఏదైనా రిటర్న్ తీసుకొచ్చి సాయంత్రం లోపల దాన్ని సపరేట్ మా ఒక యూనిట్ ద్వారా వాళ్ళకి కమ్యూనికేట్ చేసి వీళ్ళకి అందుబాటులో ఉండు ప్రభుత్వానికి ఈ విద్యార్థి యువకులానికి ఒక సమన్వయకర్త బాధ్యతని బల్మూరి వెంకట్ పోషించబోతుండు. ఈ క్రమంలో బల్మూరి వెంకట్ ఏమైనా తప్పు చేసినా, మీసంటి వ్యక్తులు ఏమైనా నా దృష్టికి తీసుకొని వచ్చినా తప్పనిసరిగా నేను తప్పు చేస్తే నా తప్పు ఒప్పుకొని సరిదిద్దుకునే స్వభావం ఉన్న వ్యక్తిని 100% నా పాత్రని సక్రమంగా పోషిస్తాను. సక్రమంగా పోషించకపోతే నా కులమే నన్ను దండిస్తుంది. బల్మూరి వెంకట్ పెద్దల సభల్లో మొట్టమొదటిసారిగా ఎలాంటి సమస్యల మీద లేవనెత్తుతాడు అంటే, మొదట నేను లేవనెత్తేది విద్యార్థి నిరుద్యోగులు ఏవైతే సమస్యలు ఉన్నాయో దానిపైన నేను మాట్లాడతాను. దానిపైన స్పష్టత ఇస్తాను. ఏ రకంగా కొత్త రిఫార్మ్స్ తీసుకురావాలి ఆ అంశాలపైన మాట్లాడతాను. అప్పుడు పోరాటం, ఇప్పుడు ఉద్యోగాలు కల్పించే స్థాయికి వచ్చిండ్రు. ఇప్పుడు అప్పుడు పోరాటం ఎందుకు చేయాల్సి వచ్చింది? అధికార పక్షంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ సమస్యలు చెప్పినప్పుడు సమస్యలు వినకుండా మా గొంతుల్ని అణిచివేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి మమ్మల్ని లోపలేసే ప్రయత్నం చేశారు కాబట్టి తిరుగుబాటు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అధికార పక్షంలో సమస్య ఉందంటే నేనే నేరుగా వాళ్ళ దగ్గర పోయి సమస్యని తెలుసుకొని సంబంధించిన శాఖ వాళ్ళతో మాట్లాడి ఆ సమస్యని పరిష్కరించగలిగితే పరిష్కరిస్తాము, లేదా కల్పించగలుగుతాం కదా, తీసుకెళ్లి వాళ్ళని కల్పించి దానికి సొల్యూషన్ ఏ దిశగా ఉంటుంది, అవుతుందా కాదా అనే క్లారిటీ బల్మూరి వెంకట్ ఈ మాజీ ఎమ్మెల్యే మీ పైన ఎంబీబీఎస్కి సంబంధించినటువంటి ఏదైతే ఇష్యూ ఉందో, ఎంబీబీఎస్కి సంబంధించింది బల్మూరి వెంకట్ ఏ కాలేజీలో జాయిన్ అయింది కూడా ఇంతవరకు ఎవిడెన్స్ చూపిస్తున్నాడు, సర్టిఫికేట్లకు సంబంధించింది ఒకటి. రెండవది ఏంటంటే ఈయన ఎంబీబీఎస్ నకిలీది, ఫేకుది అనేసి చాలా సందర్భాల్లో చెప్పాడు. నిజంగా కూడా ఒకసారి మీరు దీని మీద ఒక క్లారిఫికేషన్ ఇచ్చుకోవచ్చు కదండి. ఇప్పుడు చాలా స్పష్టంగా మీ ఐ డ్రీమ్స్ తరఫునే చెప్తున్నా, నేను మెడిసిన్ చదువుకుని చాలా, అందుకే మీరు నా ఇంట్రొడక్షన్లో చాలా స్పష్టంగా నేను స్కూలింగ్ ఏడే చదివిన, స్కూలింగ్ ఫస్ట్ టు ఫిఫ్త్ గీతాంజలి స్కూలు, దాని తర్వాత బ్రిలియంట్ గ్రామర్ హై స్కూలు, కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఆ స్కూలు, ఎల్ఎఫ్జేసి ఉప్పల్లో ఉంది, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బైపీసీ, సెకండ్ ఇయర్ నారాయణగూడ బైపీసీ క్యాంపస్. దాని తర్వాత నా మెడిసిన్ 2011 చెలమేడ ఆనందరావు మెడికల్ కాలేజ్లో నేను జాయిన్ అయింది. ఈరోజు ఆ కాలేజ్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి వేములవాడ ఎమ్మెల్యే క్యాండిడేట్ లెక్క పోటీ చేసిండ్రు, ఏదైతే చెలమేడ లక్ష్మీ నరసింహారావు గారి కాలేజే. నేను మెడిసిన్ కంప్లీట్ చేసినా కంప్లీట్ కాలేదా పోయిన రికార్డ్స్ చెక్ చేసుకోరి, నా అఫిడవిట్లో కూడా నేను డాక్టర్ అనే మెన్షన్ చేసిన. నా పైన అదే మీకు చెప్పిన, రాజకీయాల్లో వాస్తవాలు మాట్లాడలేక, డెవలప్మెంట్లో మాట్లాడలేక వ్యక్తిగత విమర్శలు వాళ్ళు చేస్తారు. సరే, వాళ్ళు వ్యక్తిగత విమర్శలు చేస్తే రాజకీయాల్లో నేను ఉన్నా కాబట్టి నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నా, పోయి చూపించుకో. నేను నిజంగా చదవకపోతే పోయి చెక్ చేసుకో, అది తీసుకొచ్చి బయట పెట్టు. నిజంగా వ్యక్తిగతంగా నా గురించి మాట్లాడే ముందు వాళ్ళు వ్యక్తిగతంగా ఇంకా నేను మాట్లాడాలనుకుంటే అనేక రకంగా నేను మాట్లాడవచ్చు. కాబట్టి నేను రాజకీయ విమర్శలే చేయదలుచుకున్నా, ఎందుకంటే వ్యక్తిగతంగా నాకు ఎవరితోటి భూ పంచాయతీ లేదు, ఎవరితోటి నాకు కొట్లాటలు లేవు. అండ్ నేను మెడిసిన్ చదువుకున్నా లేదో పోయి క్రాస్ వెరిఫై చేసుకోండి. నేను మెడిసిన్ చదువుకోలేదు, నా మెడిసిన్ కంప్లీట్ కాలేదని చెప్పి నువ్వు ప్రూవ్ చేస్తే
నేను రాజకీయాలకు వెళ్ళే పక్కకు తప్పుకుంటా. నా జీవితంలో నేను రాజకీయాలకి రాను. నా మాట పైన నేను కట్టుబడి ఉంటా. అదే నిజంగా నేను మెడిసిన్ చేసినా అని చెప్పి ప్రూవ్ అయితే మరి నా పైన మాట్లాడి విమర్శలు చేసిన అది గాదరి కిషోర్ అన్న కానీ లేకపోతే ఇతర ఎవరన్నా కానీ రాజకీయ సన్యాసం తీసుకునే ఒక దమ్ము ధైర్యం వాళ్ళకుందా? నాకుందా ధైర్యం. ఇంత ధైర్యంగా మీ ఇంటర్వ్యూలో నేను చెప్పదలుచుకున్నా. వాళ్ళు ఏంటంటే వాస్తవాలు నేను అడిగినప్పుడు కాలేజీలు ఏమున్నాయి ఇవేమున్నాయి అని చెప్పి నేను సమస్యలపైన మాట్లాడితే వ్యక్తిగత విమర్శలు చేస్తారు. వ్యక్తిగత విమర్శలు ఎప్పుడు చేస్తారు? సమస్యలపైన అవగాహన లేనప్పుడన్నా చేయాలి, సమస్యలు పరిష్కరించే దమ్ము లేనప్పుడన్నా చేయాలి, సమస్యలు పరిష్కరించే ఇంటెన్షన్ లేనప్పుడు వ్యక్తిగత విమర్శలు చేస్తారు. నేనేందో నాకు క్లారిటీ ఉంది, తెలంగాణ ప్రజలకి క్లారిటీ ఉంది, దానికంటే ముఖ్యంగా నా యువ కులానికి క్లారిటీ ఉంది. 50 రోజుల ముఖ్యమంత్రి పాలన ఎలా అనిపించింది? అంటే ఈ రకంగా పరిపాలించాలని చెప్పి చూపించే దిశగా కనబడుతుంది పరిపాలన. ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయినా అని కాకుండా ముఖ్యమంత్రులు ఈ రకంగా పనిచేస్తే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది, ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారనేది ఈ 50 రోజుల పరిపాలన, ప్రజా పరిపాలన అంటే ఏ విధంగా ఉంటుంది, ఏ దిశగా పనిచేయాలనేది రేవంత్ రెడ్డి గారు చూపించడం జరిగింది, చూపిస్తుండ్రు కూడా. ఈ 100 రోజుల్లో ఈ సూపర్ 6 అంటే 6 గ్యారంటీలకు సంబంధించిన అంశం మళ్ళీ కూడా ఎందుకు అడుగుతుందంటే ఈ 6 గ్యారంటీలకు సంబంధించింది ఆచరణలో సాధ్యము కాదు అనేసి జనాలు అనుకుంటారు. రియల్గా కూడా ఇది వాస్తవంగా, ఎందుకంటే రాష్ట్ర బడ్జెట్ మీకు తెలుసు, అది దీని మీద శ్వేతపత్రం ఈ ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. నిజంగా ఈ 100 రోజుల్లో అంటే ఆల్రెడీ 50 రోజులు గడిచిపోయింది, ఇంకొక 40 రోజులు మాత్రమే బ్యాలెన్స్ ఉంది. 50 ఉంటుంది, 50 రోజులు 50 అయిపోతే 50 ఉంటుంది, 50 ఉంటుంది. ఈ 50 రోజుల్లో మిగతా 50 రోజుల్లో ఇప్పటికి 2 చేసిండ్రు, ఇంకా 4 ఉన్నాయి. ఇవన్నీ ఆర్థిక సంబంధాలకు మూలాలు ఉన్నటువంటి 6 గ్యారంటీలు ఇవి సాధ్యమవుతారంటారా? 100% సాధ్యమవుతుంది. మేము చేయగలుగుతామని ఒక సిస్టమ్ తోటే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు పెట్టింది. 6 గ్యారంటీలు పెట్టి మేము చేస్తామని చెప్తున్నప్పుడు కూడా మేము దాన్ని వాస్తవాలు ఏందో ప్రజలకు చూపిస్తున్నాం. మేము ఎక్కడ కూడా మేము చేయమని ఈ రోజు వరకు మా నాయకులు ఎవరు మాట్లాడలేదు. ముఖ్యమంత్రి గారు లెక్క కదా ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి అదే అసెంబ్లీలో మళ్ళీ నేను ఎక్కడ చెప్పినా నేను ఇంటికి ఒక ఉద్యోగం కదా నేను 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తా అని చెప్పి మళ్ళీ మూడోసారి నేను సంవత్సరానికి కాదు 5 సంవత్సరాలకు 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పినా అని చెప్పి అసలు మాటలు కాంగ్రెస్ పార్టీ చెప్తలేదు. కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తుంది, అది 100% క్లారిటీతో చెప్తుంది. ఒకటి, ప్రజాపాలన మీద సుమారు 1,00,000కు పైగా అప్లికేషన్లు వచ్చినాయి, 13 లక్షలకు పైగా, చాలా ఇటు నుంచి ఎక్కువ వచ్చింది ధరణి వైట్ రేషన్ కార్డు. ఈ డేటా రాష్ట్ర ప్రభుత్వం తానే ఉంటుంది. అప్పుడు గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు అది వచ్చింది. ఇప్పుడు మీరే ధరణి చాలా మంచి ప్రాజెక్టు, చాలా మంచిగా ఉంటే ధరణి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవని చెప్పి అనేక సందర్భాల్లో గత ప్రభుత్వమే చెప్పింది, అవునా? మీడియా ఛానల్స్ కూడా ధరణి ఎత్తేస్తారు అది ఇది అని చెప్పని మా పైన విమర్శలు చేసిర్రు. ఈరోజు ధరణి పైన ఎందుకు అది చూపించనీకే మేము చెప్పినాము. ప్రజలు ఈ సమస్యలు మేము చెప్పిన ఈ వాస్తవాలని చెప్పి చిత్రీకరించనీకే ఈ పరిపాలనలో ఈ కలెక్షన్, డేటా కలెక్షన్, ఆ డేటా ద్వారా మేము సమాచారం చూపిస్తున్నాం. ఆ డేటా లేకపోతే మీరు కూడా మమ్మల్ని అన్నారా ధరణి పోర్టల్లో వీలు కూడా ఏదో ఉందని చెప్పని ఇప్పుడు వాస్తవాలని తెలిసినాయి కదా, మరి కరెక్ట్ దిశగానే అడుగులు వేస్తుంది కదా, ఇంకేం కావాలి? అంటే ధరణిలో జరిగినటువంటి లోపాలన్నిటిని అంటే రికవర్ చేయగలుగుతారా? ఎక్కడైతే అంటే అన్యాక్రాంతం ప్రభుత్వ భూములు ఎక్కడైతే అన్యాక్రాంతానికి ప్రజా డబ్బుని దోసుకొని ప్రజా భూమిని ఆక్రమించి గవర్నమెంట్ భూములను ఆక్రమించి అడ్డగోలుగా దోసుకుని ఏ పందికొక్కును కూడా పొక్కలకెళ్ళాగి లోపలేసుడు ఖాయము. అది కాంగ్రెస్ వాళ్ళైతే ఎవరున్నా కాంగ్రెస్ పార్టీ లోపలేస్తుంది. కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా మీకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ పరిపాలన పార్టీ నాయకుడు కానీ ఎవరన్నా కానీ తప్పు చేస్తే అందరికి ఒకటే శిక్ష చేస్తుంది. అది గతంలో కూడా మీరు చూశారు. ఎన్నికేసుకొని వచ్చే రకంగా కానీ ఆ రకంగా ఉండదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో మీకు అనేక పవర్ సెంటర్స్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ లెక్క కదా గడి పరిపాలన లెక్క ఉండదు. ఆ గత పరిపాలన ఏంది? కేసీఆర్ గారు రాజు, కేటీఆర్ గారు యువరాజు, కవిత గారు యువరాణి, హరీష్ రావు గారు కోశాధికారి. రాజు ఆజ్ఞాపిస్తాడు, యువరాజు ఆమోదిస్తాడు, కోశాధికారి ఓకే అని సామంతరాజులు మంత్రులంతా సామంతరాజులు పోయి పట్టుకొని వస్తారు. ఇది అట్లా కాదు. ఇది ఏ మంత్రికి ఆ సంబంధించిన డిపార్ట్మెంట్, ఆ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ, వాళ్ళు ఎవరైతే సంబంధించిన ఐఏఎస్ అధికారులు ఉంటారో ఆఫీసర్స్ ప్రకారం ప్రొసీజర్ ప్రకారం సిస్టమ్ జరుగుతుంది. ఎవరి డిపార్ట్మెంట్ వారి పరిధిలోనే జరుగుతుంది. అట్లా కాదు కదా. ఇది ప్రజాస్వామ్యము, అదే నియంత పరిపాలన. తేడా కనిపిస్తలేదా మీకు? నెక్స్ట్ ఎప్పుడు ఉండబోతుంది క్యాబినెట్కి సంబంధించింది అంటే మీకు కొంచెం సమాచారం ఉంటుంది? ఒకటి, అవన్నీ పార్టీలో సీనియర్స్, ముఖ్యమంత్రి గారు, క్యాబినెట్ మేధావులు. మీ వయసు చిన్నది కావచ్చు కానీ మీరు రాజకీయంలో సీనియర్. పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఎవరున్నా, ఇప్పుడు మొదటగా నేను రాజకీయాల్లోకి వచ్చినాను. మొన్నటి వరకే బల్మూరి వెంకట్ ఆవేశంతో పనిచేయగలిగిన, అగ్రెసివ్గా పనిచేసిన. ఈరోజు ఆలోచించి, ఎందుకనంటే ఇది నా ఒక్కనికి వచ్చిన అవకాశం కాదు, రేపటి యువతకి నన్ను చూసి నా పరిపాలన చూసి రేపటి ఇంకెంతోమంది యువకులకి మా పార్టీ అనగా ఇతర పార్టీలు కూడా అవకాశం ఇచ్చే దిశగా ఒక మెసేజ్ని నేను ఇవ్వాలి.
సో అందుకే ఈరోజు ముందుగా నాలో భయం ఎక్కువ ఉంది. సో అన్నీ ఆచి తూచి అడుగులు వేసి మీసొంటి జర్నలిస్టుల దగ్గర, మేధావుల దగ్గర, నిపుణుల దగ్గర కలిసి ముందు ఈరోజు నేను చదువుకోవాలి, నేను శిక్షణ తీసుకోవాలి. మొన్నటి వరకు నాకు కొన్ని సబ్జెక్ట్స్ స్టూడెంట్స్ యూత్ పైన అవగాహన ఉంది. ఇప్పుడు రైతులపైన, అన్ని వర్గాలపైన, వర్గీకరణ పైన, అన్ని కులాలపైన ఇటువంటి స్కీమ్స్ తీసుకురావాలి. అన్నిటిపైన అవగాహన తెచ్చుకొని అన్నిటిని ఏ రకంగా పరిష్కరించాలి. ఒక ప్రాపర్ మెసేజ్ వయసులో చిన్నోన్నున్న పెద్దల దగ్గర ఆశీస్సుల దీవెనలతో పాటు వారి జ్ఞానాన్ని కూడా నేర్చుకునే విధంగా నా రాజకీయలో నేను అడుగులు వేస్తూ ముందుకు పోవాలి. సో దానిపైన మంత్రులు ఎవరైతారు, 6 క్యాబినెట్లు ఎవరైతారు, పార్టీ ఏ నిర్ణయం తీసుకుని బల్మూరి వెంకట్ ఏమైనా ఆశిస్తుందా? బల్మూరి వెంకట్ ఏ రోజు ఏం ఆశించలే. బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ పదవి ఆశించలే. బల్మూరి వెంకట్ ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షులకు ఉండాలని ఆశించలే. బల్మూరి వెంకట్ నేను రాజకీయాలకు రాగానే నాకు రాజభోగాలు ఉండాలని ఆశించలే. బల్మూరి వెంకట్ ఆశించింది ఏకైక పదవి, అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పదవి. అది ఎప్పటికీ నా దగ్గరనే ఉంటుంది, అది ఏ రోజుకి నా దగ్గర పోదు. రాహుల్ గాంధీ గారు ఈ మాట చెప్పారు, మీ దగ్గరికి వెళ్ళి గుంజుకొని పదవి ఏకైక పదవి, అది ఎవరు కూడా గుంజుకోలేదు అన్నారు. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పదవి. ఆ పదవి బల్మూరి వెంకట్కి సచ్చే వరకు ఉంటుంది. సచ్చినాక కూడా బల్మూరి వెంకట్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని చెప్తారు. ఆ పదవితోటి బల్మూరి వెంకట్ సంతుష్టిగా ఉన్నా, అదే పదవి నాకు ఎప్పటికుంటే దాంతో నేను హ్యాపీగా ఉంటాను. రేవంత్ రెడ్డి ఆశీస్సుల, రాహుల్ గాంధీ ఆశీస్సుల ఎమ్మెల్సీ రావడానికంటే 100% కేంద్రంలో ఉన్న బాస్, ఇక్కడున్న బాస్ యాక్సెప్ట్ చేయాలి, కేంద్రంలో ఉన్న బాస్ ఆమోదించాలి. ఈ ఇద్దరు లేనిది ఏది సాధ్యం కాదు. అండ్ కేంద్ర రాష్ట్ర నాయకత్వం చైర్పర్సన్ సోనియా గాంధీ గారు, ఏదైతే మా అధ్యక్షులు ఖర్గే గారు, మా నాయకుడు మా యువకులకు ఆశాజ్యోతి రాహుల్ గాంధీ గారు, కన్నయ్య కుమార్ గారు, రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు, కేసీ వేణుగోపాల్ గారు, వీళ్ళందరూ కలిసి తీసుకున్న నిర్ణయం బల్మూరి వెంకట్ది. ఇది ఒక వ్యక్తి నిర్ణయం కాదు, ఇది ఒక మెసేజ్ ఇవ్వాలనుకోర్రు. కాంగ్రెస్ పార్టీలో మీరు అంటారు కదా, యువతకి ఏడ ఛాన్స్ ఉంటుంది, ఎంత కష్టపడ్డా గుర్తించరు అని. నిబద్ధగా ఎటువంటి స్వార్థం లేకుండా కష్టపడితే, ఏ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా దానికి అండగా కాంగ్రెస్ పార్టీ నిలుచుంటుంది. వ్యక్తులకు అతీతంగా, గ్రూప్లకు అతీతంగా ఆ వ్యక్తి ఏంట కాంగ్రెస్ పార్టీ నిలుచుంటుంది అనే దానికి నిదర్శనం బల్మూరి వెంకట్కి ఈరోజు ఎమ్మెల్సీ పదవి. బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ తెలంగాణ ప్రజలకు ఏం చెప్పబోతున్నారంటే, నేను ఒక ఎమ్మెల్సీ లెక్క కాకుండా నేను హుజరాబాద్ ఎన్నికల సమయంలో ప్రజలకు ఒక మాట ఇచ్చిన. హుజరాబాద్లో ఉన్న ప్రజలకి ప్రతి తల్లికి ఒక కొడుకునవుతా, ప్రతి అవ్వకు ఒక మనవన్నవుతా, ప్రతి తండ్రి కుడి భుజాన్నవుతా, ప్రతి చెల్లెకు ఒక అన్ననవుతా, ప్రతి యువకునికి సోదరునవుతా, ప్రతి కుటుంబంలో కుటుంబ సభ్యున్నవుతా, ప్రతి సమస్య తెలుసుకుంటా, ప్రతి సమస్యని తీరుస్తా. ఈరోజు కూడా తెలంగాణ ప్రజానికానికి అదే మాట ఇస్తున్నా. మీ కుటుంబంలో ఒక కుటుంబ సభ్యుని లెక్క మీ సమస్యలన్నీ మీకు అందుబాటులో ఉంటూ, మీ సమస్యని పరిష్కరించడానికి మీ ఇంట్లో ఒక కొడుకు లెక్క, ఏదైతున్నా మీ పిల్లలకు ఒక ప్రతినిధి లెక్క, ప్రభుత్వానికి మీ పిల్లలకి మధ్యలో ఒక సమన్వయకర్త బాధ్యత బల్మూరి వెంకట్ పోషిస్తాడు. ఇది మన తెలంగాణ. ఈ తెలంగాణని బంగారు తెలంగాణగా మార్చుకునే దిశగా నా వంతు పాత్రను నేను పోషిస్తా. తెలంగాణ ప్రజలందరి ఆశీర్వాదాలు, మీ అందరి దీవెనలు కూడా నాతోటి ఉండాలని చెప్పి ప్రార్థిస్తున్నా, ఆశిస్తున్నా, ఆకాంక్షిస్తున్నా. ఓకేనా? నమస్తే అన్న.